ప్యాకెట్పై ఉన్న రంగురంగుల ప్రకటనలు చూసి ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తున్నారా? ఇకపై ఆ ప్యాకెట్లో ఎంత ఉప్పు, ఎంత చక్కెర, ఎంత సంతృప్త కొవ్వు ఉందో ముందే స్పష్టంగా తెలుసుకునే అవకాశం రావచ్చా? ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక చేసింది. అధిక మోతాదులో ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు ఉండే ప్యాకేజ్డ్ ఫుడ్పై ముందు భాగంలోనే హెచ్చరిక లేబుల్స్ ఏర్పాటు చేసే అంశంపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తామే తగిన ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాల్లో ముఖ్యంగా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్ ప్రయోజనాలకు తలొగ్గకూడదని కోర్టు సూచించింది. ప్యాకెట్ ఫుడ్ కొనేటప్పుడు చాలా మంది ముందు కనిపించే బ్రాండ్ పేరు, రుచి, ధర, ఆఫర్లను మాత్రమే గమనిస్తారు. కానీ ఆ ఆహారంలో ఎంత చక్కెర, ఎంత ఉప్పు, ఎంత సంతృప్త కొవ్వు ఉందో తెలుసుకోవాలంటే సాధారణంగా ప్యాకెట్ వెనక భాగంలో ఉన్న పోషక విలువల పట్టికను చూడాల్సి వస్తుంది. అక్కడే ఇచ్చే వివరాలు సాధారణ వినియోగదారుడికి వెంటనే అర్థమయ్యేలా ఉండకపోవచ్చనే అభిప్రాయం ఉంది. అందుకే ప్యాకెట్ ముందు భాగంలోనే స్పష్టమైన హెచ్చరిక గుర్తులుంటే ఆహారాన్ని కొనుగోలు చేసే ముందు వినియోగదారుడు సులభంగా నిర్ణయం తీసుకోగలడన్న వాదన వినిపిస్తోంది. ఈ అంశంపై జస్టిస్ బేబీ పార్దీవాలా, జస్టిస్ కె వినోద్ చంద్రతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ FSSAI వ్యవహరిస్తున్న తీరుపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. హెచ్చరిక లేబుల్స్ అమలు విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని కూడా నిలదీసింది. అయితే ప్యాకెట్ ముందు భాగంలో హెచ్చరిక గుర్తులు పెట్టే విధానంపై ఫుడ్ ఇండస్ట్రీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి లేబుల్స్ వల్ల ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని తయారీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో FSSAI మరో విధానాన్ని ప్రతిపాదించింది. అదనపు చక్కెర, సంతృప్త కొవ్వులు, ఉప్పు వంటి వాటిని ఒక వ్యక్తి రోజుకు ఎంత మేర తీసుకోవచ్చో పట్టిక రూపంలో ప్యాకెట్పై చూపించే విధానం గురించి ప్రతిపాదనొచ్చింది. అయితే కేవలం సంఖ్యలు, పట్టికలు ఇవ్వడం కంటే వినియోగదారుడికి ప్రమాదాన్ని నేరుగా తెలియజేసే హెచ్చరిక గుర్తులు మరింత సులభంగా అర్థమవుతాయని పిటిషనర్ తరపు వాదన. ఆహార పదార్థాలపై పోషక విలువల వివరాలు ఇవ్వడం భారత్లో కొత్త విషయం కాదు. FSSAI నిబంధనల ప్రకారం ప్యాకేజ్డ్ ఫుడ్పై శక్తి, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, చక్కెరలు, కొవ్వులు, సంతృప్త కొవ్వులు, సోడియం వంటి వివరాలను పేర్కొనే విధానం ఇప్పటికే ఉంది. రోజువారీ సగటు అవసరాల ఆధారంగా ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వుల పరిమాణాలను అర్థం చేసుకునేలా పోషక సమాచారాన్ని ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. 2024లో ఉప్పు, చక్కెర, కొవ్వుల వివరాలను ప్యాకెట్పై మరింత స్పష్టంగా పెద్ద అక్షరాలతో చూపించే దిశగా FSSAI చర్యలు చేపట్టింది. అయితే అధిక మోతాదులో ఉన్న పదార్థాలపై ప్యాకెట్ ముందు భాగంలోనే వినియోగదారుని అప్రమత్తం చేసే విధానం తీసుకురావాలన్న దానిపైనే చర్చ జరుగుతోంది. వినియోగదారుడికి సమాచారం ఇవ్వడం, ఆ సమాచారంతో నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించడమే ఈ వ్యవహారంలో ప్రధాన అంశమైంది. ఒక ప్యాకెట్పై హెచ్చరిక గుర్తు ఉన్నంత మాత్రాన ఆ ఉత్పత్తిని కొనకుండా ఎవ్వరినీ ఆపడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాను కొనుగోలు చేసే ఆహారంలో ఎంత చక్కెర, ఎంత ఉప్పు, ఎంత సంతృప్త కొవ్వు ఉందో తెలుసుకోవడం వినియోగదారుడి హక్కు అని కోర్టు పేర్కొంది. హెచ్చరికను చూసిన తర్వాత ఆ ఉత్పత్తిని కొనాలా వద్దా అనే తుది నిర్ణయం మాత్రం వినియోగదారుడిదేనని తెలిపింది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు కార్పొరేట్ ఒత్తిళ్ల ప్రభావానికి లోను కాకూడదని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.
అధిక ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు ఉన్న ఆహార పదార్థాల విషయంలో వినియోగదారుడికి మరింత స్పష్టమైన సమాచారం అందించాలా? అందుకోసం ప్యాకెట్ ముందు భాగంలో హెచ్చరిక లేబుల్స్ తప్పనిసరి చేయాలా అన్న దానిపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సుప్రీంకోర్టు కేంద్రానికి 2 వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాతి విచారణలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించనున్న ధర్మాసనం అవసరమైతే తుది ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది.